హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మన రెసిపీ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే చేసేసుకుందాము. ఇలాగైతే రెండు పెద్దవి బంగాళదుంపలు అయితే తీసేసుకోండి. ఇలాగైతే చక్కగా ముక్కలు అయితే ఇలాగ బారుగానే కోసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ అన్నీ కోసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి. ఇలా గిన్నెలోకి వేసేసి వాటర్ అయితే పోసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే మనమైతే కొద్దిగా అయితే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఇలాగైతే ఒక్కసారి అయితే ఇలాగ పొంగు వచ్చేదాకా అయితే ఉడికించుకుంటే సరిపోయిద్దండి. హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఆరబెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు అయితే ఇలా ఆరబెట్టుకున్న తర్వాత దీనిలోకి అయితే ఇలాగైతే కార్న్ఫ్లోర్ అయితే చల్లండి ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ ఎందుకు చేయాలంటే మనం ఇప్పుడు ఇవి అయితే డీప్ ఫ్రై చేస్తాం కదండి, అప్పుడు ముక్క తగలకుండా ఉండడానికి ఇలాగ కార్న్ఫ్లోర్ అయితే చల్లేసుకొని ఇలాగ ముక్కలన్నిటికీ తగిలేలాగా అయితే పట్టించేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకా ఇలాగైతే మొత్తానికి తగిలేలాగా పట్టించేసుకోండి. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతే వేయండి ముక్కలు. ఇలాగా ఇంకా అన్నీ వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంకా వేసుకున్నాం కదండి, మనకైతే ఎన్ని అయితే సరిపోతాయో అన్ని అయితే వేసుకోండి. ఇంకా మిగిలితే పక్కన అయితే పెట్టుకోండి, ఇంకోసారి వేపుకుందాం. ఇప్పుడైతే చక్కగా ఇవైతే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం కార్న్ఫ్లోర్ చల్లుకున్నాం కాబట్టి అస్సలు ముక్క అంటుకోదండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలాగ చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇప్పుడైతే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదండి. ఇలాగైతే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా ఇలా చేసి పెడితే చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి కూడా చక్కగా హెల్దీ అనమాట. బంగాళదుంప చాలా హెల్దీ అండి. అలాగే బయట మనం ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ కదండి. అలా కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ ఫుడ్ కూడా మనకు కూడా చాలా సింపుల్గా ప్రాసెస్లో అయితే అయిపోయిద్దండి. ఇలాగైతే ఒకసారి అయితే నేను చెప్పిన కొలతలతో అయితే చక్కగా పర్ఫెక్ట్గా చేసేయండి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. రెండు బంగాళదుంపలతో చక్కగా 3-4 తినొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మిగిలినవి కదండి అవి కూడా వేసేసుకొని ఇంకోసారి అయితే నేనైతే డీప్ ఫ్రై చేసేసుకుంటానండి. చూసారా ఫ్రెండ్స్, చాలా వచ్చినాయి కదా మనకి. 2 బంగాళదుంపలతో అయితే చాలాగే వస్తాయి. ఇవే బయట కొనాలంటే చాలా కాస్ట్ అండి. అందుకే ఇంట్లోనే ఇలాగైతే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అయితే అన్నీ ఫ్రై అయిపోయింది కదండి. ఇలాగైతే ప్లేట్లోకి తీసుకొని లైట్గా కారం అయితే చల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైట్గా ఇలాగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అయితే మనమైతే వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. పిల్లలైతే ఇలాగా చేసి పెడితే భలే ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. చూసారా, ఇంకా ఇలాగైతే సర్వ్ చేసేసుకొని ఇందులోకైతే టమాటా సాసు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైనస్ కూడా రెండిట్లోకి తింటే భలే ఎమ్మీగా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్